ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముందుగా అక్కడ రవాణా వ్యవస్థ బలోపేతం కావాలి. కానీ పలుచోట్ల ఇప్పటికీ సరైన రహదారులు లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని జుక్కల్ మండలంలో వర్షాకాలం వస్తే రాకపోకలకు నరకం చూస్తున్నారు. సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రజాప్రతినిధులు, పాలకులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మాధాపూర్, చండేగావ్, హంగర్గా, బిజ్జల్వాడి, కథల్వాడి గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడి రైతులు వారి పంట ఉత్పత్తులు, కూరగాయలను మహారాష్ట్రలోని దెగ్లూర్ మార్కెట్ కు నిత్యం తరలిస్తుంటారు. తెలంగాణలోని చండేగావ్, మహారాష్ట్రలోని దేవపూర్ రోడ్డు మధ్య రూర్బన్ పథకం కింద 90 లక్షల నిధులతో వంతెన నిర్మించారు. అక్కడి నుంచి దేవాపూర్ వరకు తారు రోడ్డు నిర్మించేందుకు 2023లో ₹1 కోటి నిధులతో శంకుస్థాపన చేశారు. కానీ తారు రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో వానాకాలంలో వంతెన నిరుపయోగంగా మారుతోంది. భారీ వర్షాలు కురిస్తే ఆయా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వర్షాకాలం మాధాపూర్ సమీపంలోని లో లెవెల్ వంతెనపై నుంచి నీరు పారడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ఊరు దాటని పరిస్థితి నెలకొంటోంది. अब कैसा बोलते पूरा काश्तकार लोगों को तकलीफ हो रहा, दवा लेके जाना, बीज लेके जाना, खेत को चलना नहीं आ रहा, बारिश के बारे में बहुत तकलीफ हो रहा। तो ये बारे में कुछ भी करती जरा हेल्प करके आप लोग को दया करके हमारे इतना रोड बना के दो सर, इतना तुम्हारे को विनंती। कैसा बोले तो हमारे को बहुत तकलीफ है, जीना मुश्किल है, खेत को जाना मुश्किल है, जानवर लेके जाना, पैदल चलने नहीं आता, कुछ भी नहीं आता। तो मोरम भी डाल लिए, 2 तरफ से नाला मार के, और वो छोटा ब्रिज भी बना के और मोरम डाल दिए तो हमारा अच्छा है सर, इतना तुम्हारे को इंतजार है सर। ये बॉर्डर एरिया पे ये 1 करोड़ का इधर ब्रिज हो गया चंडीगढ़ में, लेकिन इसका यूज कुछ भी काम में नहीं आ रहा है। इसका ये 1 किलोमीटर तक का रास्ता अंदर नहीं है महाराष्ट्र बॉर्डर जोड़ने के लिए। ये हमारा गवर्नमेंट से इतना रिक्वेस्ट है कि इतना काम कर दिए तो पूरे 10-12 खेड़ों का अच्छा हो जाता। तो पेशेंट रहा, कुछ रहा, हॉस्पिटल जाने के लिए पूरा परेशानी है। अगर बारिश गिर गया, यहाँ से गाड़ी नहीं जा रही, कुछ नहीं जा रही, पूरा परेशानी हो जा रहा। ये माधापुर यहाँ से वो ब्रिज में भी पानी आ रहा, बारिश हो गई तो इधर ये झरी फटे पे भी इधर पानी आ रहा पूरा। ये ब्रिज हो गया लेकिन इधर रोड नहीं है, इसलिए वो प्रॉब्लम आ रहा। ఏటా రైతులే సొంతంగా నగదు పోగు చేసుకుని రోడ్డుపై మట్టి వేసుకుంటున్నారు. వర్షాకాలం వచ్చేసరికి ఆ రోడ్డు కొట్టుకుపోతోంది. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. 2 రాష్ట్రాల సరిహద్దు మధ్య కలవర్టు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. हम लोगों को देगलूर जाने के लिए तकलीफ हो रहा है। यहाँ से देगलूर हमारे गांव 14 किलोमीटर है। हम लोगों को माधापुर, हंगरगा, मदनूर होके गुजरना पड़ रहा, 25 किलोमीटर आ रहा। 1-2 किलोमीटर का रास्ता कर दिए तो हमारे गांव वाले को, 4 गांव वाले को आसान जाता। तो गवर्नमेंट इतना करके देना हमारे को एक ख्वाहिश है। माधापुर, हंगरगा, चंडेगांव, मालेगांव और ये महाराष्ट्र बाउंड्री, दोनों तरफ महाराष्ट्र बाउंड्री है हमारे। इतना रास्ता कर दिए तो रैतू को सब्जी मार्केट ले जाने के लिए, कुछ भी जाने के लिए तो बहुत तकलीफ हो रहा। अभी 3 साल हो गया, ये रास्ते को खाली फूल बन के छोड़ दिए, बाकी काम तो ऐसा पेंडिंग है। रास्ते आने जाने को तकलीफ है, और यहाँ से गांव से बाहर खेतों को जाने के लिए तकलीफ है, जो माल बील हुआ वो लाने को तकलीफ है, बहुत परेशानी है। మహారాష్ట్ర, తెలంగాణ మధ్య కేవలం 2 కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేసి ఓ కల్వర్టు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందని, ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని జుక్కల్ మండల వాసులు వేడుకుంటున్నారు.